హలో మిత్రమా! అదిగోండి మళ్ళీ ఒక డీమార్ట్ వీడియోతో అయితే వచ్చేసాను. "ఎన్నిసార్లు పోతావమ్మా నువ్వు నెలకి డీమార్ట్‌కి" అంటారా? ఏం చేద్దామండి, పిల్లలకి స్కూల్ ఓపెనింగ్ కదా! మరి ఎళ్ళాలి కదా! తప్పదు కదా! పిల్లలున్నారు, నాకు ముగ్గురు పిల్లలు. ఇంకేం చేయమంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బ్యాక్‌గ్రౌండ్ అయితే అస్సలు అవాయిడ్ చేసేయండి. నేను చాలా బిజీగా ఉండి కొంచెం అరేంజ్ చేసుకోలేదు బ్యాక్‌గ్రౌండు. నేనేమేమి కొన్నానైతే చూపిస్తాను. అది మాత్రం చూడండి. ఇగో ఈ షూస్, బ్లాక్ షూస్, మగ్గు మా జానుకైతే ఇది తీసుకున్నాను. అది ఎంత 39 ఏమో పడింది. నేను ఇవి కాస్ట్‌లు కూడా అన్నీ చెప్దామనుకుంటా ఉన్నాను. ఇదైతే మనకు 99 రూపీస్ పడింది. మా పెద్ద పాపకి లంచ్ బాక్స్ మా త్రిక్షాకి అనమాట ఇది. ఓపెన్ కూడా చేసి చూపిస్తాను. హాట్ బాక్స్ లాగా ఉంది. లోపల ఇంకొకటి వచ్చిందనమాట. చిన్న కర్రీ లాగా వేసుకోవడానికి. రైస్ ఒక దాంట్లో, కర్రీ ఆర్ పెరుగన్నం అలా వేసుకోవడానికి ఇచ్చారు. చాలా బాగుంది. చాలా చిన్నగా క్యూట్‌గా మా పాపకి సరిపోయే విధంగా ఉంది. అందుకే తీసుకున్నాము. ఇగో ఇదొచ్చేసి మా జై జానుకు సేమ్ ఒకేలాంటిది తీసుకున్నాను. ఇదొచ్చేసి 129 రూపీస్ పడింది. బాగుందనమాట. బాగా స్ట్రాంగ్‌గా ఉంది బాక్సు. వీళ్ళకేమి ఎక్కువ పెట్టింది కదా! వీళ్ళు హాఫ్ డేనే వచ్చేస్తారు. ఎక్కువగా ఉండదు కదా! వాళ్ళకి చిన్నవి తీసుకున్నాను కొంచెం. ఈ బాటిల్స్ అయితే వీళ్ళకి జైకి, జానుకి ఇద్దరికి సేమ్, ఇవి కూడా సేమ్ తీసుకున్నాననమాట. ఇప్పుడు మా పెద్ద పాపకి ఈ బాటిల్ తీసుకున్నాను. తనకి ఈ మాత్రం బాటిల్ ఉండాలి కదా! కొంచెం పెద్ద పాప కాబట్టి కొంచెం పెద్ద బాటిలే తీసుకున్నాను. ఇది చూసారా, డీమార్ట్ ప్రైస్ 199 రూపీస్ అని ఉంది. ఈ బాటిల్ అయితే తీసుకున్నాము. వీళ్ళకైతే ఇద్దరికి ఈ బాటిల్ చాలులే అని చెప్పేసి ఇది తీసుకున్నాం. వాళ్ళు పోగొట్టేస్తూనే ఉంటారు. అందుకనేసి వాళ్ళకి చాలా తక్కువ అనమాట కాస్ట్. త్రిక్షాకేమో 200 రూపీస్ది, వీళ్ళకి జస్ట్ 40 రూపీస్వే అనమాట. అందులో ఆ క్యాప్స్ ఇలా వస్తాయి కదా, ఓపెన్ అండ్ క్లోజ్, అవి ఇంచేస్తున్నారు 2 డేస్కే. నేను ఆల్రెడీ 10 డేస్ స్కూల్కి పంపించాను కదా, అసలు 2 డేస్కే ఒక బాటిల్ ఇద్దరు ఇంచేసారనమాట క్యాప్. అందుకనేసి ఇలా ఓపెన్ చేసుకునేది అక్కడ టీచర్స్ ఉంటారు, ఓపెన్ చేపిస్తారులే అని చెప్పేసి అలాంటివి తీసుకున్నాను. ఆ తర్వాత ఇవన్నీ తీసుకుంటున్నాము. ఇలా మా ఆయన స్లిప్పర్స్ తీసుకున్నారు. 99 రూపీస్ పడ్డాయి అవి కూడా. మా పాపకి స్కూల్కి బాక్స్ పెట్టుకొని తినడానికి ఒక నాప్కిన్, స్కూల్కి పెట్టి పంపించడానికి. ఇది కూడా మనకి కొంచెం బెటర్ ప్రైస్లోనే వచ్చింది. చూసారా, 59 రూపీస్ అంట. నాకైతే ప్రైజెస్ సరిగా గుర్తులేవులే. ఇవి కూడా తీసుకున్నాను. పిల్లలకి నాప్కిన్స్ పెట్టి పంపించాలి కదా, కర్చీఫ్, వాళ్ళు చిన్నపిల్లలు కదా, వాళ్ళ కోసం అని చెప్పేసి ఇవి కూడా తీసుకున్నాను. ముగ్గురికి 3, మా ఆయనకు కూడా 1. మా ఆయన కూడా బయటికి వెళ్తారు కదా, చిన్న పిల్లాడు మా ఆయన కూడా. మరి చూసారా, ఇది వచ్చేసి 59 రూపీస్కి 4 పీసెస్ వచ్చాయి. చాలా బెటర్ కదా. ఇవైతే నిజంగా చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉన్నాయి. భలే సాఫ్ట్గా ఉన్నాయి. పిల్లలకి ఇలా ఉంటే చాలా బాగుంటుంది. సాఫ్ట్గా ఉన్నాయి చూడండి అని చెప్పి చూపిస్తున్నా. నిజంగా చాలా బాగున్నాయి కర్చీఫ్స్. ఇవి వచ్చేసి సాక్సెస్ మా హస్బెండ్కి. ఇవి ఆయనకు కూడా ఇంక వెళ్ళాలి కదా, ఆయన కూడా ఆఫీస్కి, పాపం సాక్సెస్ ఇలాంటివన్నీ సరిపోవు. ఇవి కూడా తీసుకున్నా, వేసి కొట్టేస్తా అందరినీ అని చెప్పేసి చెప్తున్నా ఇక్కడ. అది కూడా అవసరం ఉన్నాయి, అందుకనేసి తీసుకున్నాను. ఎంత ప్రైస్ పడ్డాయో గుర్తులేదు. 49, అది 49, ఇది వచ్చేసి 79 పడ్డాయి. ఇవి కూడా తీసుకున్నాను. తర్వాత మా జానుకి క్లిప్స్ తీసుకున్నాను అనమాట. ఆ పిల్ల ఒక్క రోజులోనే హుష్ కాకి చేస్తుంది. అయినా కూడా మనం తగ్గేది ఇలా కొండమే. ఇవి 69కి ఏమో వచ్చాయి. మామూలు ఎంఆర్పి ప్రైస్ 99 ఏమో ఉంది. మనకైతే డీమార్ట్లో 69 రూపీస్కి వచ్చేసాయి. చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో, ఒక్కొక్క క్లిప్ భలే ఉన్నాయి. అందుకని చెప్పేసి తీసుకున్నాను జానుకి. నేను ఇలా జానుకి ఏవి కనిపించినా తీసుకుంటూ ఉంటాను. నాకు భలే ఇష్టం ఇలాంటివన్నీ పెట్టాలంటే. కానీ మా జాను ఒక్క పూట కూడా ఉంది. అప్పుడే ఇది ఇంచేసింది. చూపిస్తాను మీకు, ఇంచేసింది కూడా. ఇంకా ఓపెన్ కూడా చేయలేదు కదా, అప్పుడే ఇంచేసింది దాన్ని. చూడండి ఎట్లా, అసలు భలే పిల్ల. తర్వాత లాస్ట్లో చూపిస్తాను అది. ఇవి వచ్చేసి మా ఆయన 99 రూపీస్వి డైలీ వేర్ టీషర్ట్స్ ఉన్నాయి. అవి కూడా తీసుకున్నారు. మా జానుకి, మా జాను కాదు, మా త్రిక్షాకి ఇలా పెన్సిల్స్ అన్నీ వేసుకోవడానికి ఒక బాక్స్. ఎన్ని రకాల బాక్సులు చూపించినా నాకు ఇదే నచ్చింది అని చెప్పి ఇదే తీసుకునింది. మా పాప ఫేవరెట్ కలర్ బ్లూ అనమాట. అందుకే మ్యాక్సిమం అన్ని బ్లూ కలర్లో ఉండేలాగే తీసుకుంటూ ఉంటుంది. ఇలా ఇదొకటి వచ్చింది. ఇలా కింద నుంచి ఇలా ఓపెన్ చేసుకునేది ఇలా వచ్చాయన్నమాట. ముందర మనకేమో ఇది మ్యాజిక్, ఇలా అంటే మ్యాజిక్ లాగా 2 బొమ్మలు వస్తాయి. అది తీసుకునింది. అది బాగా నచ్చింది తనకు. అందులో బ్లూ కలర్లో ఉంది కదా అని చెప్పి తీసుకునింది. మా ఆయన నైట్ ప్యాంట్ కూడా తీసుకున్నారు. ఇవన్నీ ఎందుకమ్మా చూపించేదే అంటారా, ఇంకేం చేసేది. వాడు మధ్యలో వాడొచ్చి డిస్టర్బెన్స్ చేస్తున్నాడు. ఇవి కూడా ఇందాక ఒక టీషర్టు, ఇదొక టీషర్టు, ఇవి నాదే ఈ సెలెక్షన్. ఈ టీషర్టు బాగుందా, నచ్చిందా మీకు? ఇవి వచ్చేసి మా జైకి, జానుకి బాక్సెస్ అనమాట. ఆల్రెడీ మీకు ఫస్ట్లో ఒకటి చూపించాను. ఇద్దరికి సేమ్ తీసుకున్నాను, మళ్ళీ గొడవ పడతారని చెప్పేసి. అందుకనేసి సేమ్ తీసుకున్నాం. మళ్ళీ అది వద్దు ఇది వద్దు అంటారని చూసారా, సేమ్ తీసుకున్నాము. వాళ్ళకి ఓన్లీ స్నాక్స్ అలా ఏమో పెట్టి పంపిస్తాం అంతే కదా అని చెప్పేసి వాళ్ళకి ఆ బాక్స్ చాలు అనేసి
అది తీసుకున్నాము. ఇగో మా ఆయనకి 2 జతలు 2 పెయిర్స్ అదే 2 ప్యాక్స్ ఆఫ్ సాక్సెస్ తీసుకున్నారు. ఒక్కొక్క ప్యాక్‌లో 3 వచ్చాయి. ఇప్పుడు చూడండి నా ఫేవరెట్ అనమాట. ఈ బ్యాగ్ నాకు చాలా నచ్చింది. ఎందుకు తెలుసా? దాని మీద కాఫీ లవర్ అని రాసుంది. యాక్చువల్‌గా ఐ యామ్ ఏ కాఫీ లవర్ అనమాట. అందుకనేసి నాకు ఆ బ్యాగ్ చాలా చాలా నచ్చింది. ఇక్కడ చూడండి మ్యాజిక్ ఇది ఇంటికొచ్చిన దాకా నేను చూడలేదు. ఏంటబ్బా సీక్రెట్ ప్యాకెట్ ఏమన్నా ఇచ్చారా అని చెప్పి ఓపెన్ చేసి చూస్తే అందులో ఇది ఉంది. అది చూడగానే మా ఆయనకి కొండ గొర్రె మాదిరి అసలు ఎట్లా తెలుసా? ఎప్పుడూ చూడని దాని మాదిరి ఎంత ఆనందంగా చూపించానో. ఏమన్నా గొర్రెనా నువ్వు పల్లెటూరు నుంచి వచ్చిన దానివి నువ్వు అని చెప్పేసి అన్నాడు మా ఆయన. నిజమేనండి, మేము చిన్నప్పటి నుంచి పల్లెటూరు నుంచే వచ్చాము. ఇలాంటివి ఎప్పుడు మనం కొనలేదు. ఇప్పుడు మన పిల్లలకి ఇలాంటివి కొనిస్తుంటే ఎంత హ్యాపీగా ఉందో కదా. మనం కొనలేనటువన్నీ వాళ్ళకి ఇలా వర్షం పడినప్పుడు అలా వేసుకొని హ్యాండిల్స్ ఇలాగా మనం ఇలా తగిలించుకోవడానికి కూడా బాగుంది. ఓన్లీ ముందర మాత్రం కవర్ అవుతుందనమాట. మళ్ళీ ఇలా కవర్ చేసేసి ఇలా క్లోజ్ చేసేసి అలా లోపల పాకెట్ లాగా ఇచ్చారు. ఆ పాకెట్లో పెట్టేసుకోవాలి. నాకైతే పిచ్చగా నచ్చేసింది. ఇప్పుడు ఈ షాపింగ్లో నాకు నచ్చిందంటే అది ఈ బ్యాగ్ మాత్రమే. చాలా అంటే చాలా నచ్చింది. ఇది వచ్చేసి ఎంతో ఉందనమాట. దాని మీద చూపిస్తున్నాను. 650 ఉంది రేటు. మనకి 599కి అయితే వచ్చేసింది. డీమార్ట్‌లో 599 ప్రైజు. ఈ ప్రైజు మేలే కదా ఆ బ్యాగ్‌కి. అప్పుడు మన బ్యాగులు గుర్తుండేవా? ఇలా రెక్టాంగిల్ షేప్‌లో ఉండేటివి తీసుకునేవాళ్ళం. ఎప్పుడన్నా తీసుకున్నాం అలాంటి బ్యాగులు. ఇప్పుడు పిల్లలందరూ అదృష్టవంతులు, అన్నీ దొరికాయి. ఇగో ఆ ప్యాక్ అది పాప్కార్న్ కూడా అక్కడ తీసుకున్నామనమాట. వాళ్ళు లాక్కునేసినారు, నాకు ఇవ్వలేదు. ఏందో నా పిల్లలు నాకే ఇవ్వట్లేదు. నేనేమో పెద్ద తిండిపోతుని ఏం చేద్దాం చెప్పండి? వాళ్ళ దగ్గర లాక్కొని తింటా ఉంటాను. అడుక్కుంటే ఒకటో రెండో ఇస్తారు. ఇంకేం చేద్దాం? మొత్తానికి ఇదైతే షాపింగ్ చేసామనమాట. ఇవన్నీ స్కూల్‌కి పిల్లలకి యూజ్ అయ్యేటివే మేము ఎక్కువగా షాపింగ్ చేసాము. అక్కడ మా త్రిక్ష కూడా అడిగి ఇప్పించుకుంటుంది. మా త్రిక్షకి కూడా ఇవ్వలే పాపం వాళ్ళు. ఇంతవరకు ఈ వీడియో నచ్చినట్టయితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి,